రైట్ బ్రదర్స్, పరలోక రాజ్యం గురించి ఇంకొక ఉపమానం చెప్తున్నారు అనమాట. ఈ రెండు ఉపమానాలు కూడా సిమిలర్ గా ఉన్నాయి, కానీ దేర్ ఈస్ ఎ స్లైట్ ఎంఫసిస్. ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి ఎంఫసిస్ అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ పరలోక రాజ్యం ఎట్లుంటది అనేటటువంటి మనం చూసినప్పుడు, పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. మామూలు ధనం కూడా కాదు, పొలములో దాచబడినటువంటి ధనం. ఒక నిధి అనుకోండి. ఇంకో మాట, ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టాను. అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. సో ఇప్పుడు ఏం కొన్నాడు ఇక్కడ అనేది మనం చూస్తే, పొలాన్ని కొన్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే బ్రదర్ కిరణ్ కుమార్, ఇక్కడ పొలం అంటే ఏంటి? పొలమే. అమ్మో, ఇంత స్ట్రాంగ్ అయిపోయినారా నిన్నటి నుంచి ఈ రోజుకే? పొలం అంటే పొలమే అంటున్నా. సో అనిల్, ఈ యొక్క ఉపమానంలో ముఖ్యమైన విషయం ఏంటి? ఏ విషయం చెప్తున్నారు? దాచబడిన ధనం. దాచబడిన ధనం అంటే ఏంటి? దాచబడిన ధనం అంటే సంఘం. సో ఇప్పుడు వెళ్ళి సంఘాన్ని కొనుక్కున్నాడా, లేకుంటే ఏమన్నాడు? పొలం అంతా కొనుక్కున్నాడు. పొలం అంటే ఏంటి మరి ఇక్కడ? పొలం లోకం. సో దాచబడిన ధనం సంఘం అయితే, పొలం వచ్చి లోకం. ఇప్పుడు మనుషుడు ఏం చేశాడు? ఏం కొన్నాడు? లోకాన్ని కొన్నాడు. పొలం కొన్నాడు. లోకాన్ని కొన్నాడు. ఎవరు ఈ మనుషుడు? ఎవరు? యేసుక్రీస్తు. యేసు అంటే సంఘాన్ని కొన్నాడా, లేకుంటే లోకాన్ని కొన్నాడా యేసయ్య? లోకం అంతటి కోసం వెల చెల్లించాడు. లోకం అంతటి కోసం వెల చెల్లించాడు. మరి పరలోక రాజ్యం అంటే ఏంటి ఇక్కడ? పరలోక రాజ్యం అదే ఈ భూమి మీద అది ఎలాగుంటుందో, కార్యం ఎలాగుంటుందో చెప్తున్నారని. ఇప్పుడు కనుగొన్నాడు అన్నాడు కదా, ఇక్కడ ఏం కనుగొన్నాడు? పొలాన్నా లేకపోతే ధనాన్నా? ధనాన్ని, దాచబడిన ధనాన్ని కనుగొన్నాడు. సంఘాన్ని కనుక్కున్నాడు. సంఘాన్ని కనుక్కొని లోకాన్ని కొన్నాడు.
ఇప్పుడు సంఘం విలువైనది అయితే లోకం ఎందుకు కొన్నాడు? ఇక్కడ కొనింది లోకం కదా, సంఘం కొనలేదు కదా. అంటే అదే పొలం అంతటి అది లోకం అంతటి కోసం ఆయన వర్దలించాడు. అయితే అది ఆ ప్రయోజనం దాచబడిన ధనము చెప్పేకి రావట్లేదు. ఇక్కడ ఒక మనుషుడు యేసుక్రీస్తు అన్నావు కదా. అవునా? నేను యేసుక్రీస్తు కాదనుకుంటున్నాను. ఇంకో అనిల్ ఉన్నాడు కదా, చక్రి బాబు. ఓకే, చక్రి చెప్పు. చక్రి మహేష్, ఇది ఇక్కడ పరలోక రాజ్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడని అనిపిస్తుంది నాకు. గొప్పతనం. ఓకే, ఏం తెలియజేస్తాం? గొప్పతనంలో ఏ గొప్పతనం? పరలోక రాజ్యం అన్నిటికంటే శ్రేష్టమైంది అనే భావాన్ని ఈ ఉపమానం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు శ్రేష్టమైనదని చెప్పడానికి చెప్పినప్పుడు పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని అంటే, ఇవన్నీ దాన్ని లిటరల్ గా పొలము, దాచబడిన ధనం, వాటన్నిటిని గురించి ఆలోచన చేస్తే దాని కొరకు ఒక మనుష్యుడు దానికి అనుకొని ఉన్నదంతా, తనకు కలిగినదంతా అమ్మి పొలమును కొను అని అంటే, తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొను అంటే పరలోక రాజ్యంలో అని నాకు అనిపిస్తుంది. కరెక్టే అనిపిస్తుంది. కరెక్టే. ఏమనిపిస్తుంది? శ్రేష్టమైనది అన్నావు కదా. ఏం శ్రేష్టమైనది? పరలోక రాజ్యం అనేటటువంటిది శ్రేష్టమైనదని చెప్తున్నాడు, అంతేనా? మెయిన్ పాయింట్. మెయిన్ పాయింట్ అనిపిస్తుంది. శ్రేష్ట నామం, అతి శ్రేష్ట నామం. 1+ EB2101 చేస్తావు కదా, చెప్పు కదా. ప్రసాద్, నిన్న అది టైప్ చేయడం కుదరలేదు. సారీ, నేను చేస్తాను. మరి మనుష్యుడు యేసుక్రీస్తు వారే అనిల్ గారు చెప్పినట్టు, పొలము కూడా లోకమే, అది కూడా అదే కరెక్ట్ అనుకుంటున్నాను. కానీ దాచబడిన ధనం అంటే మీరు మొత్తం పొలాన్ని కొన్నాడు కదా చివరికి. అంటే ఎన్ టైమ్స్ లో అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా అంటే లోకం అంతా ఆయన అవుతుంది వన్ డే. సో అప్పుడు ఆ కొనడం గురించి చెప్తున్నాడు. అంటే మొత్తం లోకం అంతా నాదవుతుంది అని చెప్తున్నాడు. అప్పుడు కొనేటప్పటికి అంటే ప్రస్తుతం దాచిపెట్టాడు అని ఉంది. ఇప్పుడు కనుగొన్నాడు, మళ్ళీ దాచిపెట్టేశాడు. ఎవరు? అంటే ఆ పారబుల్లో కనుగొని దాన్ని మళ్ళీ దాచిపెట్టానుంది. అదే దాచిపెట్టేశాడు. కరెక్ట్. కనుక్కున్నాడు, మళ్ళీ దాచిపెట్టేశాడు అని అన్నాడు. బహుశా అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయేల్ ని తను స్వాస్థ్యంగా ఎంచుకున్నాడు దేవుడు. ప్రపంచానికి తన పాపం అంటే ఏంటి, దేవునితో సమాధానం అంటే ఏంటి, ఇవన్నీ వాళ్ళ ద్వారా ప్రపంచానికి చూపెట్టాలని ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత ప్రస్తుతం ఎందుకంటే సొలొమోన్ ఉన్నప్పుడు నాకు ఎందుకు గుర్తొస్తుంది, సొలొమోన్ అంటే ఒక శాంపుల్ గా, సాదృశ్యంగా సొలొమోన్ పరిపాలనిస్తున్నప్పుడు అసలు ప్రపంచం అంతా ఏం జరుగుతోంది అని ఆశ్చర్యంగా షేబా రాణితో సహా రావడం, ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ అంటే గుర్తొస్తే, ఇజ్రాయెల్ ని తన ట్రెజర్ గా దాచిపెట్టాడు, అన్కవర్ చేశాడు, ప్లస్ దాచిపెట్టి ఒకనొక రోజున వాళ్ళు ఇశ్రాయేల్ ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఎరుగుతుందో ఆ దినాన మొత్తం ప్రపంచం మొత్తం తనదిగా చేసుకుంటాడు అని, అంటే తను ఈ సిలువ ద్వారానే ఆ విషయం అప్పుడు నెరవేరుతుంది. సిలువను వాళ్ళు అంగీకరిస్తారు ఒక రోజున ఇశ్రాయేల్. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ గురించా లేకుంటే మొత్తం ప్రపంచం గురించా? పొలం, మొత్తం ప్రపంచం పొలము, కానీ ఆ ట్రెజర్ ఇజ్రాయేల్ అనుకుంటున్నారు. ఇజ్రాయేల్ కోసం పొలాన్ని కొన్నాడు, ఇజ్రాయెల్ కోసం ప్రపంచాన్ని కొనేశాడు ఇక్కడ.
ఇజ్రాయేల్ ని ప్రపంచం కోసం ఎలాగైతే పెట్టాడో ఆ ఇజ్రాయేల్ నిమిత్తం మొత్తం ప్రపంచాన్ని అన్ని అంటే కొన్ని వచనాలుగా గుర్తొస్తున్నాయి కానీ అవి అంటే గేవ్ హిమ్సెల్ఫ్ అని యెషయా 53:12 కూడా అంటాడు కదా, అది గుర్తున్నాయి. అది అవునా కాదు తెలియదు. అదే బ్రదర్, ఇప్పుడు ఇజ్రాయెల్ కోసం ప్రపంచానికి ఉన్నాడు అనుకుంటున్నాను, ఇజ్రాయెల్ కోసం. సో ఇప్పుడు ఇక్కడ పొలంలో ఉండేటటువంటి ఇజ్రాయేల్ ఇంపార్టెంటా లేకుంటే పొలం ఇంపార్టెంటా? ఇక్కడ మీకే ప్రశ్న. పొలం ఇంపార్టెంట్, పొలం మొత్తాన్ని కొన్నాడు. సో ఇప్పుడు ఈ పరలోక రాజ్యాన్ని పొలంతో పోల్చాడా లేకుంటే దాచబడిన ధనంతో పోల్చాడా? పరలోక రాజ్యము అక్కడ ఖచ్చితంగా వాక్యంలో అయితే పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి దాచబడిన ధనమునే పరలోక రాజ్యంతో పోలుస్తున్నాడు కదా. సో ఇప్పుడు పరలోక రాజ్యం దాచబడిన ధనం అయితే మీరు ఇశ్రాయేల్ అన్నారు కదా ఇందాక, మరి ఎట్లా? అంటే ఇశ్రాయేల్ ని ప్రపంచానికి ఒక ట్రెజర్ లాగా చూపెట్టాడు కదా. అసలు దేవుని తాలూకు స్వాస్థ్యము ఇది, అంటే దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు, అసలు పాపం అంటే ఏంటి అంటే వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం ద్వారా ప్రపంచం అంతా కూడా పాపం అంటే ఏంటో ఒక ఐడెంటిఫై చేసే అవకాశం, ఇవన్నీ ఇచ్చి దేవునితో సమాధాన పడడం ఎలాగా, ఇవన్నీ ఇచ్చాడు. కాబట్టి అదొక ట్రెజర్ అని అనుకుంటున్నాను, ట్రెజర్ ఆఫ్ గాడ్. ట్రెజర్ అంటే మీరు అట్లా వెళ్ళారా? ఓకే, ఎనీబడి వాంట్స్ టు కామెంట్ ఆన్ బ్రదర్ ప్రసాద్? ప్రసాద్ గారు చెప్పినటువంటి విషయాల కోసం ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ప్రసాద్ నమ్మాలా, అనిల్ది నమ్మాలా, లేకుంటే చక్రి బాబుది నమ్మాలా? ఎనీబడి? రాజేష్ గారు చెప్పండి. రమేష్ గారు. అదే నేను అనుకుంటున్నాను, అంటే దాచబడిన ధనమును పోలి ఉందని చెప్పేసానంటే, అంటే దేవుణ్ణి కనుక్కున్నప్పుడు అని తనకున్నదంతా కూడా వదులుకొని సంపాదించుకుంటాడు. ఎందుకంటే అది దొరికిన సంతోషం అని చెప్పేసానంటే, తను పొడగొట్టుకున్న దానికంటే అది దొరికింది ఎంతో సంతోషం. అంటే సో అంటే దేవుణ్ణి తెలుసుకోవడం, అంటే దేవుణ్ణి కనుక్కోవడం అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. దాచబడిన ధనం అంటే దేవుడా? ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయెల్ దాచబడిన ధనం అంటే నేను దేవుడు అనుకుంటున్నాను నేను. దేవుడు అంటే పొలంలో దేవుడు ఉన్నాడా, లోకంలో దేవుడు ఉన్నాడా? లోకంలో ఉన్న దేవుణ్ణి కనుక్కొని ఎవరిని దాచిపెట్టాడు? ఇక్కడ దేవుణ్ణి దాచిపెట్టి తర్వాత వెళ్ళి మళ్ళా ఏం చేశాడు? ఇక్కడ పొలాన్ని కొనేసాడు. దేవుని కొనుక్కోలే బ్రదర్ మధు. పొలంలో అన్న, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలము కొని. పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అంటే రక్షింపబడిన విశ్వాసి దేవుని రాజ్య విషయంలో అది ఎంత విలువైనదిగా ఎంచాలో, అది ఎంత అవసరమో లేకుంటే ఎంత విలువైంది ఎంచాలో అనే దాన్ని బట్టి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనిపిస్తుంది. రక్షింపబడిన విశ్వాసి ఎంత విలువైనది, రక్షణ ఎంత విలువైనదో చెప్తున్నాడా? రక్షణ ఎంత విలువైనది, దేవుని రాజ్యం కొరకు, దేవుని పక్షాన జీవించడం కొరకు, దేవుని రాజ్యంలో ఒకవేళ లోకమా దేవుని రాజ్యమా అంటే లోకం కాదు, నాకు దేవుని రాజ్యమే, దానికోసం సమస్తం కూడా నేను పోగొట్టుకుంటాను, సమస్తం కోల్పోతాను అనే తీర్మాన విధానాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కోల్పోతానని ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు. అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ నీకు ఏది కావాలి అని అంటే నాకు లోకం కావాలి, నీకు లోకం
ఇక్కడ పరలోక రాజ్యం కావాలి, పరలోక రాజ్యం కావాలనుకుంటే, లేకుంటే దేవుని పక్షాన్ని జీవించాలనుకుంటే, దేవుని పక్షాన జీవించే జీవితమే నీకు కావాలనుకుంటే ఇవి కోల్పోతామన్నా, లేకపోతే అమ్మేయాల్సి వస్తున్నా దాన్ని త్యాగం చేస్తాడు, దాన్ని వదులుకుంటాడు, దాన్ని అమ్మేస్తాడు, అదే కావాలనుకుంటాడు అనే సారాంశం ఇక్కడ అర్థమవుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు పోలుస్తున్నాడా, పోలిక చెప్తున్నాడు. ఇక్కడ ముఖ్యమైన ఎంఫసిస్ ఏంటి? పరలోక రాజ్యం యొక్క విలువ ఎంత. సో శ్రేష్టమైనది అని ఒక వ్యక్తి చెప్పాడు, పరలోక రాజ్యం ఎంత విలువైనదో చెప్తున్నారు ఇక్కడ. సో విలువైన దానికోసం అమ్మి పొలాన్ని కొన్నాడు అంటే రక్షణ, ఇక్కడ అమ్మాడు కొన్నాడు అంటే రక్షణ సంపాదించుకునేటటువంటి విధంగా కనిపిస్తుంది కదా. కాదు, రక్షణ అసలు మన బేసిక్ మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే రక్షణ రైట్ అమ్మి కొనేది, దాన్ని అమ్మి మనం కొనేది కాదు, అందరికీ తెలుసు. కాబట్టి కొన్నాడు కదా, ఆడ కొన్నాడు కానీ ఆయన రక్షణ కొన్నాడని లేదు కదన్న. ఓకే, మీతో ఎనీబడి వాంట్స్ టు కామెంట్ బ్రదర్స్? సో ఇప్పుడు చూడండి, యాక్చువల్ గా మనం బైబిల్ చదివితే చాలా బుక్స్ కామెంటేటర్స్ ఉంటారు, వాళ్ళు రాసిన కామెంటేటర్స్. ఇప్పుడు మనం లివింగ్ కామెంటేటర్స్ మనందరం కూడా. క్రికెట్ లో రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్, హర్షద్ భోగ్లీ వీళ్ళు కూడా కామెంటేటర్స్. ఇప్పుడు మీరు కూడా కామెంటేటర్స్. ఎంత ప్రివిలేజ్, కామెంటేటర్ గా ఉండే ప్రివిలేజ్ వచ్చింది. అంటే పరలోక రాజ్యము ఎంత విలువైందో చెప్పడానికి ఈ ఉపమానం చెప్పినట్టుగా అర్థమవుతుంది తమ్మి. పరలోక రాజ్యం విలువైనదని చెప్తున్నాడు ఇక్కడ, అంతేనా? అంతే, రక్షణ కాదు. రక్షణ పొందే వాళ్ళకే చెప్తున్నాడు అక్కడ, అంటే శిష్యులకు చెప్తున్నాడు. మరి అదేం మాట్లాడతలేడు అక్కడ రక్షణ అని. పరలోక రాజ్యం ఎంత విలువైందో చెప్పడానికి ఆ ఉపమానం చెప్పిండు అంతే. అంతేగాని కొనడం గురించి అమ్మడం గురించి ఏం లేదంటావు అయితే? కొనడం అమ్మడం ఏం లేదు ఆడ. అంటే ఉన్నా కానీ మనం అర్థం చేసుకున్నది ఏంటంటే అక్కడ పరలోక రాజ్యము ఎంత విలువైంది అంతే. పొలం అంటే ఏంది మరి? పొలం అంటే పొలమే, దాని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు పొలం. సరే, పొలం అంటే ఏంటని అడుగుతున్నా నేను. పొలం అంటే ఏంటని అడుగుతున్నా, ఎగ్జాంపుల్ ఉండని ఏమన్నా ఉండని. పొలం అంటే ఏంటి? పొలమే. పొలం అంటే పొలమే, లోకం కాదు, ఏది కాదు, ఏది కాదు. సో దీనికి అనిల్ అండ్ ప్రసాద్ బ్రదర్స్, అనిల్ బ్రదర్, ప్రసాద్ బ్రదర్ ఏకీభవిస్తారా, లేకుంటే లోకమే అని కూర్చుంటారా? ఆలోచిస్తుండండి. ఇంకొక ఉపమానం కిందకి వెళ్తున్నాం, సిమిలర్ ఉపమానం. ఏంటది? సిమిలర్ ఉపమానం. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదక్కుచున్న. ఇక్కడేమో అక్కడ సడన్ గా కనుక్కున్నారు, ఇక్కడ వెతుకుతున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి వర్తకుని పోలి ఉన్నది. సో ఇక్కడ పరలోక రాజ్యం ఎట్లుంది? మంచి ముత్యాలు అంటాం, మామూలు ముత్యాలు కూడా కాదు. ఈ ముత్యాలని కొనడానికి వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఇంత మంచి పోలి ఉన్నదని ఈ మాట ఎందుకు మనకి ఎక్కలేదు బుర్రలోకి? ఏం చేశాడు ఇప్పుడు ఈ వ్యక్తి? అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని. ప్రసన్న, అమూల్యమైన అంటే అర్థం ఏంటి? ఆర్ ఎనీబడి? వాట్ ఈజ్ అమూల్యం? వెల చెల్లించలేని. ఎక్సలెంట్, రైట్. వెల చెల్లించలేని ముత్యాన్ని అనుకున్నాడంటే ఇప్పుడు, అంటే వెతుకుతున్నాడు, కొనాలి అనుకున్నాడు, కానీ అంత ఒక్క ముత్యాన్ని కనుక్కున్నాడు. ఇక్కడ చాలా ముత్యాలను వెతుకుతున్నాడు కానీ ఒక్క ముత్యాన్ని కనుక్కొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఇక్కడ కూడా అమ్మడం కొనడం చూస్తున్నాం. దీంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి? ఎనీవన్ కెన్ కామెంట్. ఇప్పుడు వెల చెల్లించలేని అని అంటే అప్పుడు అసలు వెల కట్టలేని అన్నది కాదు, కానీ అమూల్యమైన అంటే చాలా విలువైంది అని కదా.
అవును. అంటే వెల చెల్లించలేని అంటే ఇక వెల కట్టలేనిది ఒక క్రీస్తు ప్రేమ, అంటే దేవుని త్యాగం తప్ప, యేసుక్రీస్తు సిలువ తప్ప ఇంకేమి లేదని నా అభిప్రాయం. ఇక్కడ ముత్యము అంటే సంఘము అని అనుకుంటున్నాను. వల అంటే సువార్త అని అనుకుంటున్నాను. సో వలన వల ఎక్కడుంది వల? వలను అంటే ముత్యమును కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది వలగా. సో ఎక్కడో ఉన్నారు ఏదో లోపంలో. సారీ సార్. సరే, వర్తకుడు అంటే ఏంటి? నెట్ట. వర్తకుడు యేసుక్రీస్తే. వర్తకుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తే. ముత్యము మాత్రము నేను సంఘం అనే అనుకుంటున్నాను. ఓకే, ముత్యం అంటే సంఘం. ఎందుకంటే అది ఒక లివింగ్ అంటే దాని ప్రోడక్ట్ కదా, లివింగ్. ముత్యం అంటే జనరల్ గా యూదులు ఎప్పుడు కూడా ముత్యాలు బిజినెస్ చేసినట్టు ఎక్కడ ఉండదండి. వాళ్ళు ఎప్పుడు జెమ్స్, రూబీస్, డైమండ్స్ అవి చేశారు, కానీ ముత్యాలని ఎప్పుడు జ్యూస్ ఎప్పుడు ఎక్కడ కనపడదు. కానీ ఫారినర్స్ కొంటా ఉంటారు, ఫారినర్స్ కి వీళ్ళు అమ్మడం కూడా కొంత హిస్టరీలో కనబడుతుంది. కానీ ముత్యం అంటే బహుశా లివింగ్ బాడీ నుంచి తయారవుతుంది కాబట్టి, అది పైగా ఒక హర్ట్ నుంచి, ఆ లివింగ్ బాడీ కూడా ఒక హర్ట్ కి సంబంధించింది, ఒక గాయానికి సంబంధించి అది తయారవుతుంది కాబట్టి బహుశా అది సంఘం అనే అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే సంఘం అమూల్యమైనది అంటున్నారు ఇక్కడ మీరు. చాలా విలువైంది అని సంఘం. అవును సార్. సంఘం కోసం దేవుడు అమ్మేసి కొన్నాడంటే అర్థం ఏంటి ఇక్కడ? తనను తాను అప్పగించుకునేను అని ఉంటే తను కొనుక్కున్నాడు. సో మరి ఇక్కడ మంచి ముత్యాలు అంటే ఏంటి? పైన మంచి సంఘాల, మంచి సంఘాల్లో ఒక సంఘాన్ని కొనుక్కున్నాడు ఇక్కడ. మంచి ముత్యములను ఇది కొంచెం మీరు ఆలోచించాలి కదా. సో ఇది పాపం సంఘం అయితే పాపం ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి. సంఘాలన్నీ మంచి సంఘాలను వదిలేసి ఒక్క సంఘాన్నే కొనుక్కున్నాడు ఆయన. పాపం షాన్ అయిపోతుంది పరిస్థితి. చెప్పాను, జర వివరించి చెప్పు మంచిగా. అయితే ప్రసాద్ అన్నతో మరి పరలోక రాజ్యము అని పరలోక రాజ్యం గురించి మాట్లాడుతుండు కదా అన్న. మళ్ళీ దానికి మనం వేరే అర్థాలు ఎందుకు క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. పరలోక రాజ్యము మంచి ముత్యములను, మళ్ళా మనం ఇది లోకము, ఇది అది ఇదని ఎందుకు మనం ఆలోచిస్తున్నాం అనేది ఒక ఆలోచన అన్న. రైట్, అది అర్థం కావాలంటేనే ఈ ప్రశ్నలన్నీ వేయాలి బ్రదర్. అలిగోరి అంటే ఇప్పుడు ఈ ప్రశ్న మంచి ముత్యాల గురించి వేసినందుకే ఈ ముత్యం గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆయన. రైట్ బ్రదర్, అలిగోరి అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రతి దానికి ఆత్మీయ అర్థాన్ని ఇవ్వడం. రైట్ ప్రసాద్ బ్రదర్, అలిగోరి అంటే అర్థం ఏంటి? అలిగోరి అంటే ఊహాజనితంగా. సో ఇప్పుడు మీరు చేసేటటువంటిది ఊహనా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్సా? కొంతవరకు ఊహనే బ్రదర్ కదా. అంటే దాన్ని కరెక్ట్, అది సరైనటువంటి విధానం కాదు. ఈ 45, 46 కలిపి మనం ఆలోచించాలి. ఒకే ఒక విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ. పరలోక రాజ్యం అంటే ఏంటో చెప్తున్నాడు, దాన్ని పోలుస్తున్నాడు అంతే. ఆ ఒక్క విషయాన్ని కనుక్కోవాలి. ముత్యాలు అంటే ఏంటి, అమ్మడం అంటే ఏంటి, కొనడం అంటే ఏంటి, కనుగోవడం అంటే ఏంటి, వీటికి అర్థాలు ఇస్తే మనం వాక్యాన్ని తప్పుదోవ పట్టించేస్తున్నాం. ఓకే, పైన దాంట్లో పరలోక రాజ్యం విలువైనది అని చెప్తున్నాడు. వెరీ గుడ్. మరి కింద దాంట్లో ఏం చెప్తున్నాడు బ్రదర్స్? రంజన్న ఏం చెప్తుంది కింద దాంట్లో? ఇక్కడ కూడా అంతే తమ్మి, విలువైందే అని నేను అనుకుంటున్నా.
ఇక్కడ పరలోక రాజ్యం ధనానికి పోల్చిందా లేకుంటే వ్యక్తికి పోల్చిందా? ఇక్కడ ఆ నవ్వులో అర్థం ఏమిటి? దేనికి పోల్చలే, ఆయన విలువైందని చెప్పడానికి అవి వాడినాడు అంతే. సో ఇక్కడ కూడా విలువైనది 2 సార్లు ఒకటే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసింది అంతవా? ఓకే, ఎనీబడి వాంట్స్ టు కామెంట్ ఆన్ బెంజనా? అవునన్నా, ఎంత విలువైందో అనే దాన్ని ఎక్కువగా అక్కడ రెండిట్లో కనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ కూడా విలువైనది అని చెప్తున్నావు. ఓకే, వీళ్ళిద్దరిని కామెంట్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? విలువైనది నీ జీవితము వార్తలో చేయకు. Come on, brothers. Why are you so silent? You have preached so many sermons on this. Interesting కదా. ఒకటేమో దాచబడినటువంటి ధనం, ఇంకోటేమో వెతుకుచున్న వర్తకుడు. ఈ వెతుకుచున్న వర్తకుడు కూడా దేన్ని వెతుకుతున్నాడు? ఒక మంచి ముత్యాన్ని, విలువైన దాని కొరకు కష్టపడుతున్నాడని, విలువైన దాని కోసం వెతుకుతున్నాడు. విలువైన దాన్ని ఇక్కడ సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. ఇక్కడేమో సడన్ గా దొరికింది ఇక్కడ విలువైనటువంటి. విలువైనది, దీన్ని విలువైన దాన్ని పొందుకోవాలని ప్రయాసపడాలి అని నాకు అర్థమవుతుంది. ప్రయాసపడడం అంటే ఏంటి చక్రి? విలువైన దాన్ని అదే కొంచెం ఎఫర్ట్ ఉండాలి. ఏంటి ఎఫర్ట్? మన శక్తి చేత. కృషి లేక నీ కృప రక్షించనే. పాటలు బాగా వస్తున్నాయి సార్ మీకు. ఇది కృషి, మరి కృషి లేకుండానే రక్షించానని ఏసన్నా చెప్తుంటే నువ్వు కృషి పెట్టాలంట. ఏసానని వదిలే అంటావా? సరే, బైబిల్ కాదంటున్నా కృషి లేకని. సరే, కృపతోనే రక్షణ పొందారు మీరు, క్రియల వలన కలిగినవి కాదు అంటున్నాడు కదా. మరి ఇక్కడ పరలోక రాజ్యం పొందుకోవాలి, రక్షణ కాపాడుకోవాలి కదా చివరి వరకు. మన కృషితోనే కాపాడుకుంటామా? దేవుని కృపతో, దేవుని సహాయం తీసుకొని దాన్ని మనం కాపాడుకొని దాన్ని పొందుకోవాలి. సో ఇప్పుడు మన యొక్క బాధ్యతను ఎంఫసైజ్ చేస్తున్నాడా లేకుంటే పరలోకం యొక్క విలువని ఎంఫసైజ్ చేస్తున్నాడా ఈ యొక్క పారబుల్? పరలోకం యొక్క విలువ, ఆ విలువైన దాని కొరకు మనం కూడా మన ఎఫర్ట్ కూడా ఉండాలని నాకు అనిపిస్తుంది. ఏముండాలి మన ఎఫర్ట్? చెప్పుకోవచ్చు. ఆ ఎఫర్ట్ అంటే ఏంటి? అంటే వర్తకుని పోలి అతడు అమూల్యమైన యొక్క ముత్యాన్ని కొని దాన్ని కొన్నాడు, కొని పోయి తన కలిగినదంతా అమ్మి దాన్ని కొను. మనం కూడా అమ్మాయాలా మన ఆస్తుల్ని? పరలోక రాజ్యం కోసం ఏదైనా చేయాలని. ఏం చేయాలి అంటున్నా? ఏం చేయాలి? కొన్నిసార్లు మనకు కలిగినవి కూడా అమ్మి దాన్ని సంపాదించుకోవాలంటావు. కృప అంటేనే సంపాదించుకోలేని దాన్ని ఉచితంగా ఇవ్వబడిందే కృప కదా. అవును, మరి మళ్ళా నువ్వు సంపాదించుకోవాలని ఎందుకు అంటున్నావు? ఏం అర్థం కాలేదు, మీరే చెప్పాలి దాన్ని. మనందరం కలిసి దీన్ని అర్థం చేపిస్తాం, కోద్దాం ఇప్పుడు దీన్ని. చెప్పండి బ్రదర్స్, వాట్ ఈస్ ద మేజర్ ఎంఫసిస్ ఆఫ్ దిస్ పారబుల్స్? ఈ 2 పారబుల్స్ యొక్క ముఖ్యమైనటువంటి ఎంఫసిస్ తెలుగులో ఏమంటారు? దేని నొక్కి చెప్తున్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు? ఉపేందర్ స్వామి వచ్చారు ఇప్పుడు. ఓకే, ఆలోచన చేయండి. ఓకే బ్రదర్, పాస్టర్ బిషప్ శామ్యుయల్ గారు చెప్పండి. పరలోక రాజ్యం యొక్క విలువ అంతే అంటావు?
దాని యొక్క ఇది విలువైనది ఎంత గొప్పది అది అనే దాని గురించి, అది ఎంత గొప్పది. ఒక దగ్గర ఏమో సడన్ గా కనుక్కున్నారు, ఇంకో దగ్గర వెతుకుతూ ఉంటే కనుక్కున్నారు. వండర్ఫుల్. చూద్దాం ఇంకొక ఉపమానం చూస్తే ఏమన్నా వెలుగు వస్తుందేమో. మరియు అన్నాడు కదా ఇక్కడ, మరియు అన్నప్పుడు ఏమన్నా కలిపాడా? రైట్. పరలోక రాజ్యం ఎట్లుంది అనేటటువంటిది ఇంకోటి చెప్తున్నారు. సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అనిల్ ఫ్రమ్ కొండాపూర్, జిఎన్బిసి. ఉన్నావా బాబు? వల అంటే ఏంటి? వలనే అన్న. బ్రదర్ సురేష్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. చేపలంటే ఏంటి? సారీ, ఒట్టిగా ఆస్ట్రేలియా అని పొరపాటున వచ్చేసింది నోట్లో నుంచి. చెప్పు సురేష్. చేపలో అభిషేక్. చేపలు ఇక్కడ నానా విధములైన చేపలు అన్నాడు కదా. నానా విధములైన చేపలు అంటే బ్రదర్ కిరణ్. ఓకే, రవి చెప్తావా? రవి చెప్పమ్మా, నానా విధములైన చేపలు అంటే అన్ని రకాల జనాంగంలో నుంచి ప్రజలను ఎంచుకోవడం. అన్ని రకాల ప్రజలను ఎంచుకోవడం. సో అన్ని రకాల, ఇక్కడ చేపలు అంటే ప్రజలు అంటున్నాను. ఓకే, అన్ని రకాల విశ్వాసం, అన్ని జాతులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. అది నిండినప్పుడు ఇక్కడ వల నిండిపోయింది. మరి వల అంటే ఏంటి? రవి వల అంటే ఏంటి? రవి ఈ లోకంలో సువార్త ప్రకటించడమే వల వేయడం అంటే. సువార్త ప్రకటించడమే వల. ఓకే, నిండిపోయినప్పుడు అంటే ఈ లోకంలో సువార్త ఎప్పుడు ఆగిపోతుంది అంటే ప్రభు వచ్చినప్పుడే. ఓకే, అది ఆ తర్వాత సంగతి. ఇప్పుడు వల అంటే సువార్త అంటున్నాము, అంతేనా? సువార్త ప్రకటించడం అంటే పరలోక రాజ్యం గురించి ప్రకటించడం. సువార్త ప్రకటించడం వల. అట్లనే ఉండు. దైకిలాగి కూర్చోండి, మంచి వాటిని గంపలలో చేర్చి. ఇప్పుడు నానా విధములైన చేపలు అంటే ఏం చెప్పినాను? అన్ని రకాల విశ్వాసులు అని చెప్పావా? చేపలు అంటే ఈ అన్ని రకాల విశ్వాసుల్లో ఏం చేస్తున్నాడు? చెడ్డ వాటిని బయట పారవేయడం అంటున్నాడు ఇక్కడ. మరి విశ్వాసులు, అన్ని విశ్వాసులు అయితే చెడ్డ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? సంఘంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఒరి విశ్వాసులే కాదు కదా, అల్ప విశ్వాసులు ఉంటారు, అసలు విశ్వాసం లేని వాడు వచ్చి కూడా కూర్చుంటారు సంఘంలో. సంఘం. ఓకే, సంఘం అంటే ఏంటి డెఫినేషన్? విశ్వాసుల గుంపు. విశ్వాసుల గుంపు. విశ్వాసుల గుంపులో అయితే యూదుల అన్యుల కలయిక సంఘం. యూదుల అన్యుల కలయిక సంఘం. ఓకే, ఎట్లా చెప్తున్నారు ఈ విషయాన్ని మీరు? పౌలు రాసిన పత్రికల్లో ఈ విషయాన్ని తెలియపరుస్తాడు. ఎక్కడ? ఎఫ్ఎస్సి పత్రికలో అనుకుంటాను, 3వ అధ్యాయంలో. చదువు. 3వ అధ్యాయం 6వ వచనం. చదువుతాముడు.
రవి 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 వేర్ ఇస్ రవి? హలో బ్రదర్. ఓకే, ఆరాజ్. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పారివారునై ఉన్నారనేది. రైట్. సో ఇప్పుడు యూదులు అన్యులు కలిస్తే చర్చ్ అంటున్నావు కదా, యూదుల్లో యేసయ్యని నమ్ముకున్న వాళ్ళ లేకుంటే నమ్ముకోని వాళ్ళు కూడా వస్తారా సంఘంలోకి? నమ్మిన వాళ్లే. సంఘము అంటే క్రీస్తు యొక్క రక్తంలో నుంచి ఉద్భవించిందే సంఘం. రైట్. క్రీస్తు రక్తంలో నుంచి వచ్చారంటే యూదుడైనా అన్యుడైనా సరే. ఎక్సలెంట్ పాయింట్. రైట్. అంటే వాళ్ళ రక్షణ అంటే విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాం. విశ్వాసులు. అవును. సో ఇక్కడ నానా విధములైన చేపలు అంటే విశ్వాసులే కదా. అంటే మొదటలో ఆదిమ సంఘమేమో విశ్వాసాలతో నిండి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘం అంతా ఏమైందంటే లోకంతో మిళితమైంది. ఓకే. అప్పటి నుంచి ఇప్పుడు లోకంతో మిళితమైంది. ఓకే. సో ఇది ఇది అప్పుడు చెప్పాడా లేకుంటే ఇప్పుడు చెప్తున్నాడా? ఇప్పుడు గురించి చెప్తున్నాడా? 21వ శతాబ్దం గురించి లేకుంటే యేసుక్రీస్తు ప్రభువారు 1వ శతాబ్దం గురించి చెప్తున్నాడా? అప్పుడే చెప్తున్నాడు. అప్పటి నుంచే చెప్తున్నాడు. అప్పుడే. మరి అప్పుడే నానా విధములైన చేపలు అంటే మిక్స్ అయిపోయిన అట్టనే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేషన్స్. అందరు గ్రీకులని, యూదులని, అన్యులని, ఇట్లా డిఫరెన్స్ లేకుండా అందరూ కూడా పరలోక రాజ్యంలోనికి రాగలరు, వస్తారు. రైట్. సో ఇప్పుడు నానా విధములైన చేపలు అంటే విశ్వాసులే కదా. ఏ లోకంలో ఉన్నా సరే, వాళ్ళు ఏ దేశానికి చెందిన ఎవరైనా సరే చేపలు అంటే వాళ్ళందరూ కూడా విశ్వాసులే. అవును. ఇప్పుడు విశ్వాసులకి సువార్త చెప్పాలంటావు. ఇక్కడ వల అంటే సువార్త ప్రకటించడం అన్నావు కదా. వలను పోలి ఉన్నది పరలోక రాజ్యం అని అన్నారు. రైట్. ఇప్పుడు వల అంటే నువ్వు సువార్త ప్రకటించడం అన్నావు కదా. అంటే సువార్త ప్రకటించడం ద్వారా పరలోక రాజ్యంలోనికి మనం వాళ్ళని దేవుని ఎదుగు తీసుకురాగలం. సో ఇప్పుడు ఇక్కడ చేపలు అన్నప్పుడు ఆల్రెడీ విశ్వాసులు అయితే మళ్ళీ వాళ్ళకి సువార్త ఎందుకు ప్రకటిస్తాం? ఇక్కడ నమ్మని వారికి సువార్త ప్రకటిస్తున్నాం, నమ్మిన వారు పరలోక రాజ్యంలో చేరుతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చేపలు అన్నప్పుడు అందరికీ సువార్త ప్రకటించబడుతుంది కదా. అది ఓకే బ్రదర్. ఇప్పుడు నానా విధములైన చేపలు అన్నప్పుడు విశ్వాసులు మాత్రమేనా, అవిశ్వాసులు కూడానా? విశ్వాసులు అవిశ్వాసులు కలిసి ఉన్నారు అని నా ఆలోచన. కలిసి ఉన్నారు. వాళ్ళకి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళలో కొంతమంది పడిపోతారు అంటున్నాం. ఇక్కడ నామినల్ కూడా ఉంటారు కదా. క్రైస్తవుల మతంలో ఉండే వాళ్ళు ఉంటారు, మార్గంలో ఉండే వాళ్ళు ఉంటారు. నామినల్ లో ఉండే వాళ్ళని విశ్వాసం అంటావా అవిశ్వాసం అంటావా? అది మనకు తెలియదు కదా బ్రదర్, దేవుడికి తెలుసు. నువ్వు ఏమంటావు అంటున్నా, మనకు తెలుసా తెలియదు అనేది ప్రశ్న కాదు. నామినల్ గా ఉండే వ్యక్తిని విశ్వాసాన్ని పిలుస్తామా అవిశ్వాసాన్ని పిలుస్తామా? ఇప్పుడు మనం డైరెక్ట్ గా నువ్వు అవిశ్వాసం ఎలా పిలవకూడదు, చర్చికి వచ్చి కూర్చుంటున్నారు, చర్చిలో వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అందరూ ఉన్నారు. లాస్ట్ వరకు తెలియలా ఎవరేమైంది. అదే కథ. కాబట్టి అలానే ఉంటుంది పరలోక అంటే సంఘం అనేది అలానే ఉంటుంది. సంఘంలో అన్ని ఉంటారు. ప్రభు వచ్చేంత వరకు ఎవరు విశ్వాసి, ఎవరు అల్ప విశ్వాసి, ఎవరు నిజమైన లేదంటే అవిశ్వాసి అని తెలియదు. అప్పటి వరకు మనం డిక్లేర్ చేయలేం. సో ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన మర్మం చెప్పారు. బుద్ధి లేని విశ్వాసులు, బుద్ధి గల విశ్వాసులు ఇద్దరు ఉంటారంటావా? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని విషయం చెప్పాను అనమాట అక్కడ. రైట్. అంటే ఇప్పుడు మీరు విశ్వాసం మారు మనసు కలిగిన వారు, మారు మనసు లేని వారు. ఓకే. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని మనం గుర్తుపట్టలేమనేటటువంటిది అగ్రి, మీరు చెప్పినట్టుగా అగ్రి చేస్తాం. కానీ ఇక్కడ నానా విధములైన చేపలు అంటే ఏంటి అంటున్నా నేను. బ్రదర్, నానా విధములైన చేపలు అంటే అక్కడ ఏం రాయబడిందంటే పరలోక రాజ్యం అనేది అందరికీ వర్తిస్తుంది, అందరూ దాంట్లో చేరవచ్చు.
ఒక భాష అని లేదా ప్రాంతం అని కులం అని జాతి అని ఏ వ్యత్యాసం లేదు. అందరూ దాంట్లోకి రావచ్చు అని అర్థం తీసుకోవాలి. అందరూ నాకు తెలుసు. రావచ్చు అనేటటువంటి దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. మరి చెడ్డవాటిని బయట పారేయమన్నాడు కదా, ఇక్కడ ఏంటి మరి ఇక్కడ? వల నిండిపోయిన తర్వాత అంటున్నారు. రావడానికి రావచ్చు, వల నిండిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే అవి పనికి రాలేదు, చనిపోయినాయి, మంచివి కాదు, ఉపయోగం లేవు కాబట్టి తీసి పడేస్తున్నాడు. అదే లాస్ట్ లో కూడా మనకు యేసు ప్రభు చెప్పేటువంటి కొన్ని ఉపమానాల్లో కూడా ఇప్పుడు అలాగే అక్కడ బుద్ధి లేని కనికల గురించి చూస్తే వాళ్ళలో విశ్వాసం లేకుండానే లేదంటే మారు మనసు లేకుండానే ప్రభువుని వెంబడించారు, వారు వెలుపైకి త్రోయబడ్డారు. అలాగనే విశ్వాసం లేకుండా నామినల్ గా జీవిస్తూ పండగలు పబ్బాలు చేసుకుంటూ జీవిస్తే పరలోక రాజ్యం చేరము. అక్కడ క్రొత్తగా జన్మించకపోతే పరలోక రాజ్యం చేరము. 7, 13, 14 ప్రకారం ప్రభువా ప్రభు, 21 ప్రకారం ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోకం చేరడు. ఇట్లా కొన్ని అజంప్షన్స్ నా ఆలోచన మీతో పంచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ముఖ్యమైన విషయం ఏంటైతే మరి ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు ముఖ్యంగా ఏం చెప్తున్నాడు? ఒక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏంటది? వల గురించి చెప్తున్నాడా? చేపలను పట్టిన వలను పోలి ఉన్నది, పరలోక రాజ్యం గురించి చెప్తూ అది వలని పోలి ఉంది అంటున్నాడు. ఇప్పుడు రవి గారు అన్నట్టు సువార్త సత్యం ఆ వల అయితే సువార్త సత్యం అంతటా పడాల్సిన ఉంది. సో దేవుడు సువార్త సత్యాన్ని వెదజల్లడానికి వలలాగా. ఇవన్నీ కూడా సంగమం గురించి అనుకుంటాను బ్రదర్, నాకు తెలిసి. సంఘం, ఎస్, అదే సంఘం గురించి ఏం చెప్తున్నాడు? ఈ మర్మంలో ఇదంతా కూడా తెలియపరుస్తూ అక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది మర్మమై ఉన్నది, దీన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు కాబట్టి. ఇది మర్మమై ఉన్నదని ఎట్లా చెప్తున్నారు మీరు? ఇప్పుడు యూదులకి సంఘం గురించి తెలుసుంటే ప్రభువుని యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్లే. ఇప్పుడు పేతురు పత్రికలు అంటాడు కదా, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానములో నుండి అంటాడు. ఎవరెవరిని చూజ్ చేసుకున్నాడో వాళ్ళని మాత్రమే దేవుని దగ్గరకు రాగలిగారు. రైట్. సో ఓకే, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? దేని గురించి అనేటటువంటిది కాదు, ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడు? ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? మీరు 49 చదివితే మనకు అర్థమవుతుంది ఏముంది ఇక్కడ. 49లో ఈ మాట చాలా ఇంపార్టెంట్. అలాగే అంటే 47, 48 2 వచనాల గురించి చెప్తున్నాడా, ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతున్నాడా? ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి ఒక సారాంశాన్ని తీసుకొని, అంటే అలాగే యుగ సమాప్తి ఎందు కూడా జరుగుతుంది. సో ఇక్కడ మేజర్ ఎంఫసిస్ ఏంటంటే తీర్పు దినం గురించి మాట్లాడుతున్నాడు. యుగ సమాప్తి ఎందు ఏం జరుగుతుంది అనేటటువంటి చెప్పడానికి 47వ వచనం 48వ వచనం చెప్తున్నాడు. జడ్జిమెంట్ డే అప్పుడు కూడా ఈ చేపల్ని ఏ విధంగా అయితే చెడ్డ చేపల్ని పడేస్తారో అట్లాగనే ఏం చేస్తాడు ఇక్కడ? నీతి మంతుల్లో నుండి దుస్తుల్ని వేరు చేస్తారు అనేటటువంటిది తీర్పులో ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఇక్కడ. సో ద మేజర్ ఎంఫసిస్ ఈజ్ జడ్జిమెంట్. అంటే భవిష్యత్తులో తీర్పు ఉంటది. ఆ తీర్పు ఈ పైన చేపల్ని వేరుపడేసినట్లుగా దేవుడు నీతిమంతుల్ని దుస్తుల్ని వేరుపరుస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇది మేజర్ ఎంఫసిస్ అన్నమాట. సో ఇక్కడ వాళ్ళంటే సువార్త, చేపలంటే విశ్వాసులు, ఇలాంటివన్నీ మనం చెప్పకూడదు అన్నమాట. అలా చెప్తే దాన్ని అలెగోరికల్ అనేటటువంటి మాట ఉపయోగిస్తారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఏం చెప్తున్నాడంటే 47, 48లో ఏ విధంగా అయితే చేపలను పట్టి చేపల్ని అంటే వేరుపరిచారో అట్లాగనే తీర్పు దినం కూడా అలాగనే వేరుపరుస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ. అదనమాట పాయింట్. అప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ? చెడ్డవాటిని ఇక్కడ బయట పడేసినట్లుగా దుస్తుల్ని ఎక్కడ పడేస్తాడు? అగ్నిగుండంలో పడేస్తాడు.
చాలా ఇంపార్టెంట్. ఆ అగ్నిగుండంలో ఏముంటది? ఏడ్పును, పండ్లు కొరుకుతాయి. అంటే చాలా భయంకరమైనటువంటి విషయం అనేటటువంటిది ఇక్కడ మాట్లాడుతున్నారు. సో విత్తువాని ఉపమానం నుంచి స్టార్ట్ చేసి పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ముఖ్యంగా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పరలోక రాజ్యం ఇక్కడ పరలోక రాజ్యం అని ఉంది, దీన్ని ఇక్కడ పరలోక రాజ్యం, ఈ మూడు కూడా పరలోక రాజ్యం గురించి మాట్లాడాడు. అంతకుముందు ఏంటో మాట్లాడాడు, ఇంతకుముందు ఉపమానం కూడా వాటి గురించే మాట్లాడాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమని ఉంది? 31వ వచనంలో ఆయన మరి ఒక ఉపమానం చెప్పాడని ఉంది. 33లో మనం చూస్తే ఆయన మరి ఒక ఉపమానం చెప్పాడని ఉంది. ఇక్కడ కూడా పరలోక రాజ్యం ఉంది, ఇక్కడ కూడా పరలోక రాజ్యం ఉంది. రైట్. తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇవన్నీ ఉపమానాలు దేని గురించి? పరలోక రాజ్యం. చూసారా, పరలోక ద నేచర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుతాను ఇక్కడ. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు? మీరు గ్రహించారా అంటున్నాడు ఇక్కడ. మీరు ఇంతకు ముందు మర్మం అని చెప్పాడు ఇక్కడ బ్రదర్ రవి. సో మర్మం అనేటటువంటిది ఇక్కడ వాళ్ళకి వర్తిస్తుందా? వర్తించదు. ఎందుకంటే మీరు గ్రహించారా అన్నప్పుడు గ్రహించామని చెప్పారు, అర్థమైంది వీళ్ళకి. కాబట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ? పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి తన ధనిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. సో కొంతమంది దీన్ని కూడా ఉపమానం అంటారు, కొంతమంది ఇది ఉపమానం కాదంటారు. మీరేమంటారు చెప్పండి. 52వ వచనం కూడా ఉపమానం అని కొంతమంది అంటారు, ఉపమానం కాదని కొంతమంది అంటారు. మీరేమంటారు? ఉపమానమేనా? ఉపమానం ఏం చెప్తున్నాడు ఈ ఉపమానంలో? శిష్యునిగా చేరిన ప్రతి శాస్త్రి తన ధనదిలో నుండి కొత్త పదార్థాలు పాత పదార్థాలు వెలుపలికి తెచ్చిన ఇంటి యజమానిని పోలి ఉన్నాడు. అక్కడ ఉన్నదే చదివినావు, దాని అర్థం ఏంటి? కొత్త పదార్థాలు అంటే ఏంటి? ఇక్కడ పాత పదార్థాలు అంటే ఏంటి? కమాన్ బ్రదర్స్, ఎనీబడీ కెన్ కామెంట్. కొత్త పదార్థాలు అంటే ఏంటి, పాత పదార్థాలు ఏంటంటే చెప్పండి, మనం క్లోజ్ చేసేస్తాం. బాగా అలవాటు అయినది అంటే పాత నిబంధన కొత్త నిబంధన. సో మరి అప్పుడు ఇది అసలు కొత్త నిబంధన స్టార్టే కాలేదు కదా బ్రదర్. అప్పుడు ఏసే చెప్పినప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన 30 నుంచి 50 సంవత్సరాల తర్వాత ఇవి వచ్చినాయి. అంటే పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి వారికి వాడు ఒక శాస్త్రి లాగా పాత నిబంధనని అంటే రాబోతున్న కొత్త నిబంధన విషయంలో కూడా ఆ విషయాలు కూడా వెలుపలికి తెస్తాడు అని చెప్తాడు. రాబోతున్న కొత్త నిబంధన గురించి కూడా మాట్లాడుతున్నాం. ఎనీబడీ బ్రదర్స్? ఆలోచించేయండి. ఉపమానం కాదనే వాళ్ళు అవుననే వాళ్ళు దీనికి ఏ విధంగా చెప్తారు? శిష్యులు మంచిగా గ్రహించారు ఈ విషయాన్ని కదా. మీరు చాలా పరేషాన్ చేస్తే సార్, మాకు ఎంతో అందంగా బోధించే మేము దీన్ని అంతా ఒక్కొక్క బిట్ అంతా వివరిస్తే ఎంత మంచిగా ఉండేది. ఇప్పుడు అంతా కలిపి సో కొంతమంది ఏం చేస్తుంది, మీ వాయిస్ వినిపించలేదు బ్రదర్. సో
కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంతకుముందు బ్రదర్ ప్రసాద్ గారు చెప్పినట్లుగా పాత పదార్థాలు అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అని, కొత్త పదార్థాలు అంటే న్యూ టెస్టిమెంట్ అని చెప్తారు అన్నమాట. దానికి మనకి ఎవిడెన్స్ లేనే లేదు, రైట్? సో దట్ ఈస్ ఐ థింక్ రాంగ్ అండర్స్టాండింగ్ అనిపిస్తుంది. సో ఇది ఉపమానం కాదని కొంతమంది అంటారు, కానీ ఉపమానం లాగే ఉందనేటటువంటిది నా యొక్క ఆలోచన కూడా. నేను అనిల్తోనే ఏకీభవిస్తున్నాను, రైట్? ఎందుకంటే ఇక్కడ పోలి ఉన్నదని అనేటువంటి మాట ఇక్కడ చెప్పారు. ఇంటి యజమానుని పోలి ఉన్నది, ఈ మాట మనం చూడొచ్చు, రైట్? సో ఇది కూడా ఈ ప్రతి శాస్త్రి కూడా ఏం చేస్తాడు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ ఇది కనుక మనం ఉపమానంగా తీసుకోకపోతే కొంతమంది కొత్త పదార్థాలు అంటే పాత పదార్థాలు అంటే దానికి అర్థాలు ఇచ్చేసి చెడిపేస్తున్నారు అనమాట. సో బట్ వాట్ ఈస్ ద ఎంఫసిస్ ఇక్కడ? అయినా కూడా ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాను, ఇక్కడ ఇంటి యజమానుని పోలి ఉన్నది అన్నప్పుడు ఏ విషయాలు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఒకవేళ అది ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ కానప్పుడు దేని గురించి ఎంఫసైజ్ చేస్తున్నారు అక్కడ అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే బ్రదర్స్, చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చర్చించాం. సో కొంతమంది 8 అంటారు, కొంతమంది 7 అంటారు. సో నువ్వు 7 అని నమ్మినా 8 అని నమ్మినా పాయింట్ ఏంటంటే, ఈ ఉపమానాల్లో పరలోక రాజ్యం యొక్క స్వభావాన్ని చెప్పడం జరిగింది. ఎట్లుంటది పరలోక రాజ్యం? అది విలువైనదా కాదా, శ్రేష్టమైనదా కాదా, యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఏం జరుగుతుంది? సో వీటన్నిటినీ కూడా వివరించడానికి యేసుక్రీస్తు వారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యేటటువంటి భాషలో ఆ యొక్క ఉపమానాలు చెప్పినట్లుగా మనం చూస్తాం. సో ఇవి విశ్వాసులు అవిశ్వాసుల మధ్యలో ఉన్నటువంటి ఆ తేడాని చూపించడానికి కొంచెమైనా కొన్ని రుజువులు మనకి కనిపిస్తున్నాయి. కంప్లీట్ గా మనం ఇంతకుముందు రవి బ్రదర్ చెప్పినట్లుగా మనం ఒక వ్యక్తిని విశ్వాసనో ఇంకో వ్యక్తిని అవిశ్వాసనో ట్రీట్ చేయడం కాదు, కానీ ఇలా ఉంటది. కాబట్టి దెర్ ఈస్ అ మిక్స్డ్ గ్రూప్ అనేటటువంటిది ఉండడం జరిగింది. సో దేవుడు ఎందుకు వెంటనే వాళ్ళని తీర్పు ఇక్కడ తీర్చడం లేదు అంటే దానికి కొన్ని ఉపమానాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇది చర్చ్ కాంటెక్స్ట్ లోకి మనం తీసుకొస్తే చాలా చాలా పొరపాటు అవుతుంది. సంఘంలో ఒక విశ్వాసి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి పత్రికల్లో ఉంది. కాబట్టి ఆ పత్రికల్లో ఉన్నటువంటి వాటికి మనం సంఘం యొక్క బాధ్యతలు మనం వస్తాయి. ఇక్కడ ఈ యొక్క విషయాలని తీసుకొని మనం సంఘ జీవితంలో అన్వయించుకోవాలని ప్రయత్నం చేస్తే చాలా పొరపాట్లు జరుగుతాయి. ఇది ఓన్లీ అప్లికేషన్ అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి ఒక చాలా తప్పుడు అభిప్రాయం ఏంటంటే, అప్లికేషన్ అంటే నేను ఏదో చెయ్యాలి అని మనం ఆలోచన చేస్తాం. బైబుల్ చదివినప్పుడు ఈ రోజు ఈ బైబుల్ వాక్యంలో నుంచి నేను ఏదన్నా పాటించాలి అనుకుంటాను. దట్ ఈస్ నాట్ ది అప్లికేషన్. అప్లికేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక సత్యాన్ని తెలుసుకోవడం కూడా అప్లికేషన్. ఎప్పుడు మీరు మర్చిపోతారు. సో ఇప్పుడు 13 చాప్టర్ లో మనకు ఆజ్ఞ ఏం లేదు. మత్తయి గ్రంథకర్త ప్రకారంగా దేర్ ఈస్ నో కమాండ్మెంట్. ఆజ్ఞ లేని దగ్గర ఆజ్ఞని పుట్టించడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అక్కడ ఆ సత్యాలని తెలుసుకొని ఆ విషయంలో మనం జ్ఞానం కలిగి ఉండాలి అనేటటువంటిది అక్కడ ఇండైరెక్ట్ గా మనకి ఇవ్వబడినటువంటి విషయం. ఓకే బ్రదర్స్, ఆజ్ఞ లేని దగ్గర ఆజ్ఞని పెట్టుకొని ఏదో చేయాలన్నట్లుగా మనం ప్రయత్నం చేయొచ్చు. ఒక సత్యం తెలుసుకోవడం కూడా దేవుని వాక్యం చదవడంలో ఒక భాగం అన్నమాట. ఓకే, సో రైట్, గుడ్, వండర్ఫుల్. అయేష్ ఇది 45-46 మెయిన్ థీమ్ చెప్పలేదే. అది మీ విఘ్నతకు వదిలేసిన. ఏదో నీ ఐడియా చెప్పు. నా యొక్క అభిప్రాయం ఏంటంటే పరలోక రాజ్యం ఎంత విలువైనదంటే దానికోసం మనం దాన్ని వ్యక్తిగతంగా విలువైనదని చెప్పడమే మెయిన్ పాయింట్ అక్కడ. కానీ 2 వేరు సందర్భాల్లో మాట్లాడాడు.
రెండిట్లో కూడా మెయిన్ ఎంఫసిస్ ఏంటంటే ఇట్ ఈస్ సో వాల్యుబుల్. ఆ దానికోసం ప్రజలు దే విల్ గివ్ అప్ ఎవ్రీథింగ్ అంటారు. సో మనిషి దానికోసం గివ్ అప్ అన్నప్పుడు అది కష్టపడి సంపాదించుకున్నది కాదు, కానీ మన మన డిసైపుల్షిప్ గురించి అనేటటువంటిది కొంతమంది చెప్తారు, కొంతమంది స్కాలర్స్. అంటే ఇక్కడ ఇది ఒక పారాడాక్సికల్ స్టేట్మెంట్. ఒక పక్కనేమో ఉచితంగా దేవుడు మనకి రక్షణ ఇస్తున్నాడు అనేటటువంటిది వస్తుంది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. కానీ ఇంకో దగ్గర ఆ రక్షణ పొందుకోవడానికి మనం అన్ని వదులుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉండాలి అంటున్నాడు. అక్కడ అన్ని వదులుకోవడం అంటే మనం ఏదో కష్టపడి సంపాదించుకున్నట్లు కాదు. సో అక్కడ ఆయన ఉన్నవన్నీ అంటే ఉన్నవన్నీ ఖర్చు పెట్టి చేసిందంటే అక్కడ అర్థం ఏంటంటే హీ హాజ్ గివెన్ అప్, దానికోసం మనల్ని మనం అప్పగించుకోవడం. సో కొంతమంది డిసైపుల్షిప్ అనేటటువంటిది మెయిన్ పాయింట్ గా మాట్లాడతారు. శిష్యరికం గురించి, యేసు క్రీస్తు ప్రభువుని వెంబడించడానికి యూ హ్యావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్. ఆ గివ్ అప్ అన్నప్పుడు డబ్బులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, సొంత భార్య కూడా కావచ్చు. అర్థమవుతుందా? యేసు క్రీస్తు నమ్ముకుంటా అన్నప్పుడు నీ భార్య అంగీకరించదు. నీ భార్య అంగీకరించకపోతే నువ్వు మరేం చేస్తావు? సో అట్లాంటి కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా కూడా రక్షణ పొందడానికి చాలా మంది అది మినిస్ట్రీ ఉపయోగించుకుంటా ఉంటారు. మినిస్ట్రీ అంటే ఏంటి? మినిస్ట్రీ కోసం ఫ్యామిలీని వదులుకోమని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. సో రక్షణ వేరు, మినిస్ట్రీ వేరు. రక్షణ పొందిన వ్యక్తి పరిచర్య చేస్తాడు. సో పరిచర్య చేసేటప్పుడు ఫ్యామిలీతో పరిచర్య చేయాలి. ఓకే, కానీ రక్షణ అనే టైంలో ఫ్యామిలీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీ హ్యావ్ టు రెడీ టు గివ్ అప్ ద ఫ్యామిలీ. కొన్నిసార్లు అట్లా జరగట్లేదు, చాలా తక్కువ సందర్భాల్లో అలాంటివి జరుగుతాయి. బట్ రక్షణ అంత కాస్ట్లీ అన్నమాట. ఓకే బ్రదర్ కిరణ్, ఫైనల్ క్వశ్చన్ తీసుకొని మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఉపమానంలో చెప్పబడిన మనుషుడు గాని వర్తకుడు గాని మనిషితోనే పోల్చారు మీరు. మనిషి ఆ విలువైన ధనాన్ని కనుగొని మొత్తం లోకాన్ని కొన్నాడు మనిషి. అది కాదు పాయింట్. అక్కడ మీరు మళ్ళా లోకం అవన్నీ ఆ మొత్తం పాయింట్ లో చూడాలి. అంటే ఎంత ప్రశస్తమైనదంటే దానికోసం ఉన్న దాన్ని ఖర్చు పెట్టాడంటే ఇట్ ఈస్ సో వాల్యుబుల్ అంటున్నాడు. అది మెయిన్ పాయింట్ ఏంటంటే అది చాలా విలువైనది అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. దానికోసం ఆయన ఏమైనా చేయాలి. సో అట్లానే రక్షణ లేదంటే దేవుడి యొక్క పరలోక రాజ్యం అనేటటువంటిది ఎంత విలువైనదో మనకు తెలుసు కాబట్టి దానికోసం యు ఆర్ రెడీ టు గివ్ అప్ ఎవ్రీథింగ్. అసలు అంత మనం కొనగలిగిందా? మనం ఏదో రకంగా ఇప్పుడు మళ్ళీ మీరు కొనడం అనేటటువంటి దాన్ని సపరేట్ గా ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ప్రైజ్లెస్, రైట్? నువ్వు వ్యక్తిగతంగా నువ్వు సంపాదించుకోలేవు. బట్ పాయింట్ ఏంటంటే ఆ రక్షణ కోసం నువ్వు వదులుకోవాల్సినటువంటివి ఉంటాయి. ప్రయత్నం కూడా కాదు ఇక్కడ, మళ్ళీ ప్రయత్నం వేరే. అంటే ఇట్స్ సో వాల్యుబుల్, అది ఎంత విలువైనదంటే దానికోసం అన్ని వదులుకోవడానికి రెడీ ఉంటాడు మనిషి, ఉండాలి కూడా. తర్వాత అది మనకు కనిపిస్తాయి, టీచింగ్ లో కనిపిస్తాయి తర్వాత. సో ఇక్కడ మేజర్ పాయింట్ అంటే విలువ గురించే మాట్లాడుతున్నారు, వాల్యూ గురించి మాట్లాడుతున్నారు. సారీ, ఓకే. ఐ థింక్ కిరణ్ యూ కెన్ ప్రే అండ్ క్లోజ్. ప్రార్థన చేస్తుంది. మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన మా తండ్రి మీరు పొందినారు. నేను ఎంతవరకు నేను మీ ద్వారా చెప్పబడిన ఉపమానాలు జాగ్రత్తగా ఆలోచించడానికి నేను ఏ విషయాలు మేము ఆలోచించాలో ఏ విషయాలు మేము ఆలోచించకూడదు మాకు తెలియజేస్తూ చక్కని ఉపదేశాన్ని అందించిన బ్రదర్ రాజేష్ గారిని బట్టి అది ఇస్తున్న సజెషన్ బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారు చేస్తున్న ప్రతి పరిచర్యలు వారి దైనందిన జీవితంలో కృపను అనుగ్రహించండి. ఇదే విధంగా మేము ప్రతిరోజు నీ వాక్యంలో ఎదగటానికి లోతైన సత్యాలు తెలుసుకోవటానికి మాకు కావలసిన కృపను మెండుగా అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకునే నామం మా పరమ తండ్రి.